హలో హలో మిమ్మల్నే గుర్తుపట్టారా నన్ను? ఏమి గుర్తుంటానులే, నన్ను విడిచి వెళ్ళి 29 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా గుర్తొచ్చానా? నేనే, మీరు 10వ తరగతి వరకు చదివి వెళ్ళిపోయిన పాఠశాలను, మీ SROSP హై స్కూల్ని ఎప్పుడు గుర్తొచ్చుంటాను. అమ్మయ్యా, మీరందరూ నన్ను విడిచి 29 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. మీ జ్ఞాపకాలన్నీ మీ తరగతి గదిలో మీరు కూర్చున్న బల్లలపై, అలాగే ఆనందంగా కేరింతలు కొడుతూ ఆడుకున్న ప్లేగ్రౌండ్లో నేటికీ పదిలంగా ఉన్నాయి. నేటికైనా అందరూ కలిసి నా దగ్గరికి రావాలనుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జీవితంలో మీరందరూ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులుగానో, వ్యాపారస్తులుగానో, రైతులుగానో, కార్మికులుగానో, కర్షకులుగానో మీకు నచ్చిన అవకాశాలను బట్టి స్థిరపడి ఉంటారని నా భావన. ఎవరు ఏ స్థాయి, ఏ హోదాలో ఉన్నా మీరందరూ నాకు సమానమే. మీ రాక కోసం నేను చక్కటి ఆహ్లాదకరమైన కొబ్బరి చెట్ల మధ్య, ఎండతాపం మీకు తెలియకుండా చల్లని గాలులు వీచే కూలర్లతో, వేసవి వడగాల్పులు మీకు తగలకుండా వేసవి కాలమే లభించే తాటి ముంజలతో, ఒకప్పుడు మన ప్రాంతానికే ప్రత్యేకమైన చెరుకు పంట నుండి తీసిన చెరుకు రసంతో, ఎంత దప్పికనైనా తీర్చే కొబ్బరి నీళ్లతో, తెలుగింటి సాంప్రదాయ వంటలతో, మీరు ఆడి పాడి ఆహ్లాదంగా గడిపేందుకు అనేక ఏర్పాట్లతో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడో కాదు, ఈ నెల 11వ తారీఖు అనగా ఆదివారం. మనిషై పుట్టిన తరువాత ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. నీతో కలిసి చదువుకుని, ఆటలాడి, గొడవలు పడిన స్నేహితులందరూ నా దగ్గర చేరుతూ ఉంటే నువ్వు మాత్రం నేను రాను, నాకు కుదరదు అనడం కరెక్ట్ కాదు కదా. అందరూ సరదాగా కలిసి 29 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. మరలా తిరిగి కలవడం మరి ఎప్పటికో. ఒకప్పుడు 1000 మంది పైగా విద్యార్థులతో కళకళలాడుతూ ఉండే నేను, ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్లనో, తల్లిదండ్రులకు ప్రైవేటు విద్యాసంస్థల పట్ల మక్కువ వల్లనో, చెప్పలేని ఎన్నో కారణాల వల్ల నేడు నా దగ్గరకు వచ్చి విద్యనభ్యసించే వారి సంఖ్య తగ్గిపోయింది. ఎంతకాలం కొనసాగుతానో నాకే తెలియని పరిస్థితి. నాకు నమ్మకం ఉంది, మరలా ఎప్పటికైనా నేను పూర్వవైభవాన్ని పొందుతానని నాకు నమ్మకం ఉంది. అంతేకాదు, అలనాడు మీకు విద్యాబుద్ధులు నేర్పిన ఎంతోమంది ఉపాధ్యాయులు స్వర్గస్థులవడం జరిగింది. కేవలం కొద్దిమంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. వారిని కలిసి ప్రేమతో ఇప్పుడు సన్మానించుకోకపోతే ఇంకెప్పుడు సన్మానించుకుంటావు? ఆలోచించు. ఈ రోజు కాకపోతే అందరినీ ఒకే చోట కలవడం కుదిరే పనేనా? అందుకే మరలా పిలుస్తున్నా. ఈ నెల 11వ తారీఖు ఆదివారం ఖచ్చితంగా నా సమక్షంలో నీ పాత మిత్రులందరినీ మీ కుటుంబంతో సహా వచ్చి నా సమక్షంలో కలవాలని కోరిక. మీ రాక కోసం ఎదురు చూస్తూ మీ చదువుల తల్లి శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరాం